ఇదే బీచ్లో ఒక కుర్రోడు చనిపోయాడు, నిఖిల్ అని. సో అబ్బాయి చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మించి ఇంకా ముందుకు వెళ్ళకూడదు. దిగారు, వాళ్ళు దిగారంటే అది మన తప్పే అవుతుంది. వెళ్ళాడు, వాడితో పాటు కాపాడడానికి వెళ్తే వాడు కూడా పోతాడు. అమ్మే వాళ్ళు పక్క ఉంటాయి కానీ తీసుకునే వాళ్ళకి ఉండాలి కదా ఇంట్లో. వాళ్ళు తీసుకొని చేసినప్పుడు మనం మాత్రం ఆపలేం కదా. వాళ్ళ ప్రెసెంట్ గురించి వాళ్ళకి ఇంత ఇంకా ఫ్యూచర్ గురించి అసలు ఆలోచన. హరీఫా ఎక్కడి నుంచి? వైజాగేనా? వైజాగ్లో స్పెసిఫిక్గా గాజువాక ప్లేసా? విశ్వలక్ష్మి. అయితే మొన్న ఇదే బీచ్లో ఒక కుర్రోడు చనిపోయాడు, నిఖిల్ అని. సో ఆ విషయం మీకు తెలుసానా? అబ్బాయి కాలేజ్ ఆదిత్య కాలేజ్, మీకు తెలుసు. సో అబ్బాయి చనిపోవడానికి కారణం ఏమై, మీరేమైనా చెప్పగలరా? ఫ్రెండ్స్తో బీచ్కి వచ్చారంట. ఇదే బీచ్లో ఒక కుర్రోడు చనిపోయాడు, నిఖిల్ అని. సో ఆ విషయం మీకు తెలుసానా? అబ్బాయి మించి ఇంకా ముందుకు వెళ్ళకూడదు. అక్కడ దిగద్దు నిషేధం ఉంది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇచ్చట ఈదుట నిషేధం అని ఉంది, కానీ వాళ్ళు దిగారంటే అది మన తప్పే అవుతుంది. మన తప్పు. అక్కడ కూడా దిగచ్చు, అక్కడ ప్లేస్ ఉంది దిగడానికి, స్విమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేయకూడదని రాసి పెట్టి కూడా దిగితే అది మన తప్పే అవుతుంది. అదే 11 మంది పిల్లలు వచ్చారు, అందులో 6 దిగారు. మొదటిసారి వెళ్ళి బయటకు వచ్చేసారు, రెండోసారి వెళ్తే వాడు మునిగిపోయాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతగా హెల్ప్ చేయలేకపోయారు అని అంటున్నారు. అది వాడు వెళ్ళాడు, వాడితో పాటు కాపాడడానికి వెళ్తే వాడు కూడా పోతాడు, కానీ వాడు బయటికి తేలేడు. ఈ సముద్రం అది, అందుకే అదే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచి ఇంత స్థాయికి తెస్తారు. ఆ అబ్బాయి జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రం అయింది అంటున్నారు. సో అలాంటి సమయంలో ఇలాంటివి చేయడం కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటి? స్విమ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, కరెక్టే. బట్ అది మన కెపాసిటీని బట్టి చేసుకోవాలి. మన అది దాటి వెళ్ళకూడదు, అంతే. ఓకే తమ్ముడు నీ పేరు? జ్ఞానేశ్వర్. అయితే వైజాగ్లో ఎక్కువగా డ్రగ్స్ డీలింగ్స్ అవుతున్నాయని, మాదక ద్రవ్యాలు రేటు పెరిగిపోతుందని, లేకపోతే గంజాయి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, లేకపోతే ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయని ఎక్కువ న్యూస్ వస్తుంది. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? అమ్మే వాళ్ళు పక్క ఉంటాయి కానీ తీసుకునే వాళ్ళకి ఉండాలి కదా ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించి చేసే ముందు. వాళ్ళు తీసుకొని చేసినప్పుడు మనం మాత్రం ఆపలేం కదా. మనం చెప్పినట్టు నేనేస్తే ఇంకేమి. ఇంట్లో వాళ్ళు మాటలు విన్నప్పుడు మన మాటలు నేను చెప్పిన మాటలు వినేసి మారిపోతాను కూడా మన భ్రమ, అంతే. అయితే ఇప్పుడు ఎక్కువగా అంటే 25 years కన్నా తక్కువ ఉన్నాను. 25 years కాదన్న, ఇంకా స్కూల్ 9th class 10th class లో కూడా అవి ఇవి అని చెప్తున్నాను. మా ఇంటికాడ ఉన్న వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళకి చెప్పినంత వరకు చెప్తాం, వాళ్ళు వింటారా? అదే నేను ఇంకా క్వశ్చన్ అదే అడగబోతున్నాను. చిన్న వయసులోనే అంటే ఒక 7th 8th 9th ఆ 10th నుంచి అయిపోయింది తప్ప అప్పుడు జనరేషన్ లో మన స్కూల్ టైం మనకు అవి ఏంటో కూడా తెలియదు. అదే ఈ మైనర్స్గా ఉన్నప్పటి నుంచే వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఆ జనరేషన్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ప్రెసెంట్ గురించి వాళ్ళకి ఇంత ఇంకా ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించరండి. ఇంకా కరెక్ట్ పాయింట్ చెప్పేద్దాం, థ్యాంక్ యూ. అయితే వాళ్ళు మారడానికి ఏమైనా నీ సజెషన్స్ ఏమైనా ఇస్తావా? ఇంట్లో వాళ్ళు బట్టే ఉంటుందండి, ఎంత చేసినా ఇంట్లో వాళ్ళు తీసుకునే బట్టే. మా పేరెంట్స్ ఏదో చేశారు కాబట్టి మాకు అక్కడ దాకా వెళ్ళలేదు. అందరింట్లో అలా చూడరని కాదు, వాళ్ళు ఇచ్చిన చనువు బట్టి వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ ఫ్రీడమ్ని. తల్లిదండ్రులకి అన్ని కాల్ దగ్గర తెచ్చెట్టేశారు అనుకో, వాళ్ళకి ఎలాగైనా సాగుతుంది. డబ్బులు వీళ్ళు తెలిసిన వాళ్ళకి అనుకో చదువుకొని ఏం చేస్తారు అంతవరకు. అయితే పిల్లలందరూ కూడా అంటే కొంతమంది తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, కొంతమంది చూడరు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే బాగానే ఉంది కదా, చేసుకోక అలవాట్లన్నీ అట్లుగా వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. హరీఫా ఎక్కడి నుంచి? వైజాగేనా? వైజాగ్లో స్పెసిఫిక్గా గాజువాక ప్లేసా? విశ్వలక్ష్మి. అయితే మొన్న ఇదే బీచ్లో ఒక కుర్రోడు చనిపోయాడు, నిఖిల్ అని. సో ఆ విషయం మీకు తెలుసానా? అబ్బాయి కాలేజ్ ఆదిత్య కాలేజ్, మీకు తెలుసు. సో అబ్బాయి చనిపోవడానికి కారణం ఏమై, మీరేమైనా చెప్పగలరా? ఫ్రెండ్స్తో బీచ్కి వచ్చారంట. ఇదే బీచ్లో ఒక కుర్రోడు చనిపోయాడు, నిఖిల్ అని. సో ఆ విషయం మీకు తెలుసానా? అబ్బాయి మించి ఇంకా ముందుకు వెళ్ళకూడదు. అక్కడ దిగద్దు నిషేధం ఉంది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇచ్చట ఈదుట నిషేధం అని ఉంది, కానీ వాళ్ళు దిగారంటే అది మన తప్పే అవుతుంది. మన తప్పు. అక్కడ కూడా దిగచ్చు, అక్కడ ప్లేస్ ఉంది దిగడానికి, స్విమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేయకూడదని రాసి పెట్టి కూడా దిగితే అది మన తప్పే అవుతుంది. అదే 11 మంది పిల్లలు వచ్చారు, అందులో 6 దిగారు. మొదటిసారి వెళ్ళి బయటకు వచ్చేసారు, రెండోసారి వెళ్తే వాడు మునిగిపోయాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతగా
హెల్ప్ చేయలేకపోయారు అని అంటున్నారు. అది ఎందుకు చేస్తా వాడు వెళ్ళాడు, వాడితో పాటు కాపాడడానికి వెళ్తే వాడు కూడా పోతాడు, కానీ వాడు బయటికి తేలేడు. ఈ సముద్రం ఇది అందుకే. అదే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచి ఇంత స్థాయికి తెస్తారు. ఆ అబ్బాయి జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రం అయింది అంటున్నారు. సో అలాంటి సమయంలో ఇలాంటివి చేయడం కరెక్టా కాదా, మీ ఒపీనియన్ ఏంటి? స్విమ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, కరెక్టే. బట్ అది మన కెపాసిటీని బట్టి చేసుకోవాలి, మన అది దాటి వెళ్ళకూడదు అంతే. ఓకే తమ్ముడు నీ పేరు? జ్ఞానేశ్వర్. అయితే వైజాగ్లో ఎక్కువగా డ్రగ్స్ డీలింగ్స్ అవుతున్నాయని, మాదక ద్రవ్యాలు రేటు పెరిగిపోతుందని, లేకపోతే గంజాయి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, లేకపోతే ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయని ఎక్కువ న్యూస్ వస్తుంది. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? అమ్మే వాళ్ళు పక్క ఉంటాయి కానీ తీసుకునే వాళ్ళకి ఉండాలి కదా, ఇంటి వాళ్ళ కోసం ఆలోచించి చేసే ముందు. వాళ్ళు తీసుకొని చేసినప్పుడు మనం మాత్రం ఆపలేం కదా, మనం చెప్పినట్టు నేనేస్తే ఇంకేమి. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నప్పుడు మన మాటలు నేను చెప్పిన మాటలు వినేసి మారిపోతాడని కూడా మన భ్రమ అంతే. అయితే ఇప్పుడు ఎక్కువగా అంటే 25 years కన్నా తక్కువ ఉన్నోళ్ళు, 25 years కాదన్న, ఇంకా స్కూల్ 9th class 10th class లో కూడా అవి ఇవి అని చెప్తున్నాను. మా ఇంటికాడ ఉన్న వాళ్ళు 4 మంది ఉంటారు, వాళ్ళకి చెప్పినంత వరకు చెప్తాం, వాళ్ళు వింటారా? అదే నేను ఇంకా క్వశ్చన్ అదే అడగబోతున్నాను. చిన్న వయసులోనే అంటే ఒక 7th 8th 9th ఆ 10th నుంచి అయిపోయింది తప్ప అప్పుడు జనరేషన్లో మన స్కూల్ టైం మనకు అవి ఏంటో కూడా తెలియదు. అదే ఈ మైనర్స్గా ఉన్నప్పటి నుంచే వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఆ జనరేషన్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ప్రెసెంట్ గురించి వాళ్ళకి ఇంత ఇంకా ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించరన్న. ఇంకా కరెక్ట్ పాయింట్ చెప్పేద్దాం, థ్యాంక్ యూ. అయితే వాళ్ళు మారడానికి ఏమైనా నీ సజెషన్స్ ఏమైనా ఇస్తావా? ఇంట్లో వాళ్ళు బట్టే ఉంటుందండి, ఎంత చేసినా ఇంట్లో వాళ్ళు తీసుకునే బట్టే. మా పేరెంట్స్ ఏదో చేశారు కాబట్టి మాకు అక్కడ దాకా వెళ్ళలేదు. అందరింట్లో అలా చూడరని కాదు, వాళ్ళు ఇచ్చిన చనువు బట్టి వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ ఫ్రీడమ్ని. తల్లిదండ్రులకి అన్ని కాల్ దగ్గర తెచ్చెట్టేశారు అనుకో, వాళ్ళకి ఎలాగైనా సాగుతుంది. డబ్బులు వీళ్ళు తెలిసిన వాళ్ళకి అనుకో చదువుకొని ఏం చేస్తారు అంతవరకు. అయితే పిల్లలందరూ కూడా అంటే కొంతమంది తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, కొంతమంది చూడరు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే బాగానే ఉంది కదా, చేసుకోక అలవాట్లన్నీ అట్లుగా వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ AP9 News.